భారతంలో ఇప్పటికీ బ్రతికే ఉన్న యోధుడు ఉన్నాడని చెబుతారు. అతనే అశ్వత్థామ, ద్రోణాచార్యుడి కుమారుడు. అతను మహాభారతంలోని అత్యంత శక్తివంతమైన యోధుల్లో ఒకడు. యుద్ధం ముగిసిన తర్వాత ప్రతీకారంతో ద్రౌపదీ కుమారులను నిద్రలోనే హతమార్చాడు. ఆ తర్వాత ఉత్తర గర్భంలోని శిశువుపై బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు. దీంతో శ్రీకృష్ణుడు అతనిని శపించాడు. కలియుగం ముగిసే వరకు నుదుటిపై మానని గాయంతో ఒంటరిగా భూమిపై తిరుగుతూ జీవించాలి అని శాపం ఇచ్చాడు. హిందూ పురాణాల ప్రకారం అశ్వత్థామ చిరంజీవులలో ఒకడు. అంటే కలియుగం ముగిసే వరకు జీవిస్తాడని నమ్మకం. మధ్యప్రదేశ్లోని అసీర్గఢ్ కోటలోని శివాలయానికి అశ్వత్థామ ప్రతిరోజు వస్తాడని స్థానికులు నమ్ముతారు. అయితే దీనికి శాస్త్రీయ లేదా చారిత్రక ఆధారాలు లేవు. ఇది ఒక ప్రజల విశ్వాసం మాత్రమే. అయితే అశ్వత్థామ నిజంగానే ఇంకా బ్రతికే ఉన్నాడా, లేక ఇది కేవలం పురాణ విశ్వాసమా? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి ఆసక్తికరమైన పురాణాలు, చరిత్ర మరియు ఫ్యాక్ట్స్ గురించి వీడియోలు చూడాలంటే మా ఛానల్ను ఫాలో అవ్వండి. తర్వాత ఏ టాపిక్ పై వీడియో కావాలో కూడా కామెంట్లో తప్పకుండా తెలియజేయండి.